ఈరోజు అధిక మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథి ఉంది. దీన్ని పరమ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ పరమ ఏకాదశి సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో, అలాగే జ్యోతిష శాస్త్రపరంగా జయతిథులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, జయతిథుల్లో ఏ పనులు నిర్వహిస్తే అద్భుత ఫలితాలు చేకూరుతాయో, జయతిథుల్లో ఎటువంటి పనులు నిర్వహించకూడదో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి పురుషోత్తమ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథి ఉంది. దీన్ని పరమ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ పరమ ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి పద్మపురాణంలో పురుషోత్తమ మాహాత్మ్యం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. ఈ పరమ ఏకాదశికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే, పరమ ఏకాదశి సందర్భంగా ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటుగా లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుందని పద్మపురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి, ఆదాయ మార్గాలు పెంచుకోవటానికి, వృధా ఖర్చుల సమస్యలు తగ్గింపజేసుకోవటానికి అధిక మాసంలో బహుళపక్షంలో వచ్చే ఈ పరమ ఏకాదశి చాలా అద్భుతంగా సహకరిస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రోజంతా పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉంటాం. మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారాన్ని స్వీకరించడం చేస్తే శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. అయితే ఏకాదశి ఉపవాసం ఉండలేని వాళ్ళు ఏం చేయాలి? అధిక మాసంలో వచ్చే ఏకాదశి కాబట్టి దానం ఇచ్చుకోవాలి. ఈరోజు ధాన్యం దానం ఇచ్చుకోండి, లేదా పండ్లు దానం ఇచ్చుకోండి, తీపి పదార్థాలు దానం ఇచ్చుకోండి. ప్రధానంగా గోధుమ పిండి బెల్లంతో చేసిన తీపి పదార్థాలు కానీ, బియ్య పిండి బెల్లంతో చేసిన తీపి పదార్థాలు కానీ ఈరోజు దానం ఇచ్చుకున్నా కూడా పరమ ఏకాదశి సందర్భంగా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే తులసి కోట దగ్గర కానీ, రాధాకృష్ణుల చిత్రపటం దగ్గర కానీ అఖండంగా రోజంతా వెలిగేలాగా దీపాన్ని వెలిగించినా కూడా విశేషంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం పురుషోత్తమాయ నమః. ఈ మంత్రాలు వీలైనన్ని సార్లు పఠించుకున్నా కూడా పరమ ఏకాదశి సందర్భంగా సమస్త శుభాలు చేకూరతాయి. లక్ష్మీ కటాక్షం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రంలో జయతిథులకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. తిథులను 5 రకాలుగా విభజించారు. నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ అని జ్యోతిష శాస్త్రంలో తిథులను 5 రకాలుగా విభజించారు. ఈ 5 రకాలైనటువంటి తిథుల్లో జయతిథుల్లో కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. జయతిథులు అంటే ఏంటంటే తదియ తిథి, అష్టమి తిథి, త్రయోదశి తిథి. ఈ 3 తిథులను జయతిథులు అనే పేరుతో పిలుస్తారు. వీటిని జయతిథులు అని ఎందుకన్నారంటే, ఈ జయతిథుల్లో కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించినట్లయితే అద్భుతమైన విజయాలను అందిపుచ్చుకోవచ్చు. అందుకే వీటిని జయతిథులు అనే పేరుతో పిలుస్తారు. ఈ జయతిథుల్లో ప్రధానంగా ఎవరైనా సరే వివాహం చేసుకోవచ్చు, గృహప్రవేశం చేసుకోవచ్చు, విగ్రహ ప్రతిష్టాపనలు చేసుకోవచ్చు. అయితే ఇది అధిక మాసం కాబట్టి ఈ మాసంలో చేసుకోకూడదు. ప్రధానంగా ఏ మాసంలో అయినా వివాహము, గృహప్రవేశం, దేవతా ప్రతిష్ట ఇటువంటివన్నీ కూడా జయతిథుల్లో చేసుకుంటే మంచిది. అలాగే సాహసోపేతమైనటువంటి పనులు ఏవైనా జయతిథుల్లో చేస్తే చాలా మంచిది. విద్యకి, ఉద్యోగానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా జయతిథుల్లో చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఉద్యోగపరంగా ప్రమోషన్ల కోసం ప్రత్యేకమైన పరీక్షలు రాయాలనుకుంటే జయతిథుల్లో రాస్తే ప్రమోషన్ కోసం రాసే పరీక్షల్లో అద్భుత విజయాలు చేకూడతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో అద్భుతమైనటువంటి మార్కులు రావాలంటే అటువంటి పోటీ పరీక్షలు జయతిథుల్లో రాసినట్లయితే అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే విద్యారంగంలో తారాస్థాయికి ఎదగటానికి ఎక్కడైనా ప్రత్యేకమైనటువంటి కోర్సుల్లో ప్రవేశించాలన్నా కూడా జయతిథులు అనేవి విశేషంగా సహకరిస్తాయి. అలాగే జయతిథులు ఉన్న రోజుల్లో కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా నిర్వహించుకోవచ్చు. అలాగే ఆత్మరక్షణకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ జయతిథుల్లో చేసుకోవచ్చు. అంటే జయతిథుల్లో ఎవరైనా మార్షల్ ఆర్ట్స్ లాంటి ప్రత్యేకమైన విద్యల్లో ప్రవేశించడానికి కూడా జయతిథులు విశేషంగా అనుకూలిస్తాయి. అలాగే ఉన్నతాధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి జయతిథులు మంచివి.
అలంకరణలు చేసుకోవటానికి, అలంకరణలకు సంబంధించిన ముఖ్యమైనటువంటి వ్యవహారాలు నిర్వహించటానికి, అలంకరణకు సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా జయతిథులు విశేషంగా సహకరిస్తాయి. అయితే జయతిథులలో ప్రయాణాలు చెయ్యకూడదు. ఎవరైనా సరే జయతిథులు ఉన్నప్పుడు అంటే తదియ, అష్టమి, త్రయోదశుల్లో ప్రయాణాలు చేస్తే మాత్రం ప్రయాణాల పరంగా కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఎదుర్కోవటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే జయతిథుల్లో అప్పులు చెయ్యరాదు, అప్పులు ఎదుటి వాళ్ళకి ఇవ్వరాదు. ఇవి కూడా జయతిథుల్లో సాధ్యమైనంత వరకు చెయ్యరాదని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. జయతిథుల్లో ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.